ఉద్యోగ సంఘాలపై సీఎం చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి టీఎన్జిఓ ఉద్యోగ సంఘాల చైర్మన్ ఐకాసా చైర్మన్ జగదీష్ గారు ఉన్నారు. అన్న ఏంటి బాధ్యత లేదా అంటున్నాడు, మరి మీకు నిజంగా బాధ్యత లేదా? మరి ఇలా బాధ్యత లేకపోతేనే ఇలా 16 నెలలు వేచి చూసామా? బాధ్యత ఉందే బట్టికే ఇన్ని రోజులు ఆగినాం. కొత్త గవర్నమెంట్ వచ్చింది. గతంలో అప్పులు బాగా ఇచ్చినారు, ఇప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు 16 నెలలు ఆగినాం. ముఖ్యమంత్రి గారు 3 గంటలు మాట్లాడినప్పుడు అన్నీ చర్చించుకుని ఆర్థికత సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడు ఒక మంత్రిమండలి సబ్ కమిటీ వేసిండ్రు. ఆ సబ్ కమిటీలో చర్చించుకోమని చెప్పారు. సబ్ కమిటీ వేసి 7 నెలలు అవుతుంది. వాస్తవానికి 7 నెలలు దాటిపోయింది. ఇంకా సబ్ కమిటీలో ఒక్క చర్చ జరగలేదు. కనీసం మనం మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఎట్లా ఉన్నది, ప్రభుత్వ పరిస్థితి ఎట్లున్నది, మా పరిస్థితి ఎట్లున్నది. ఇక రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతారు. సంవత్సరం అయినా వాళ్ళ డబ్బులు రాలేదు. ఇంకా రిటైర్డ్ అయ్యేటోళ్ళు ఉన్నారు. రిటైర్డ్ అయిదామంటే కూడా భయం అవుతుంది చాలామందికి. రిటైర్డ్ అయితే నా జీతం సక్క రాదు, సగం వస్తుంది, తర్వాత పెన్షన్ వస్తుందో రాదో. అసలు ఈ తొందరపాటుగా జీపీఎఫ్లో ఉన్న డబ్బులన్నీ కూడా తీసేసుకుంటారు ఇలా ఉద్యోగం. మరి ముఖ్యమంత్రి గారు ఆవేశంగా మాట్లాడడం, ప్రజలకు ఉద్యోగులకు వేరు చేసి మాట్లాడిండు. మేము ప్రజల్లో ఒక భాగమే, మేము ప్రజలవలే, ఒక వ్యవసాయ కుటుంబం నుంచే మేమందరం వచ్చినాం. మరి ఆ ప్రజలకు సేవ చేసే డిపార్ట్మెంటే ఉద్యోగులు. మేము అందరం లేని మేము నెంబర్ 1 ఎట్లా వస్తారు? ఉద్యోగులు లేని ఇలా మీ జీతభత్యాలు మనం తీసుకుంటున్నామంటే ప్రజల పన్నులతో తీసుకుంటున్నాం. మీరైనా మేమైనా ఇలా మీ సేవ చేస్తేనే కదా నెంబర్ 1 వచ్చేది. మీరు తీసుకొచ్చిన పథకాలను, మీరు తీసుకొచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఇలా మంచి పాలన ఉన్నదంటే అంటున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంటాడు, మీకు అన్నీ తెలియదా? ఉద్యోగస్తులకు అన్నీ తెలుసు, ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు, మళ్ళీ అన్నీ తెలిసి కూడా యుద్ధం చేస్తాం, సమరం చేస్తాం అంటే బాగుపడరు అని అంటుండు. మరి మేము యుద్ధం అనలేదు, సమరం అనలేదు. మేము జూన్ 9th రోజు మహాధర్నా కార్యక్రమం చేస్తా అన్నారు. మీరు కూడా మన ప్రభుత్వంలో ఉండి కూడా మీరు కూడా ధర్నా కార్యక్రమాలు చేశారు కదా. ధర్నా కార్యక్రమం నిరసన, గాంధీ మార్గంలో నిరసన. మా బాధలు గిట్లున్నాయి అయ్యా, మీరు వినండి, ఇవి సాల్వ్ చేయండి, సాల్వ్ చేయకపోతే ఎందుకు సాల్వ్ చేస్తావో చెప్పండి అని మేము ధర్నా కార్యక్రమం చేస్తాం. అది నిరసన కూడా తప్పైతే ఇట్లా ఆలో తెలంగాణ ఉద్యమంలో మనం నిరసన పాటించలేదా, కొట్లాడలేదా? అప్పుడు కూడా తెలంగాణ ఇచ్చిన కష్టమే అని చెప్పేది మనకు ఇవ్వలేదా? ఇదే ఉద్యోగుల సంఘాలు కదా, ఇదే టీఎన్జిఓ సంఘం కదా. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు? ధర్నా చౌకులు ఎత్తేసినప్పుడు మీరే అన్నారు ధర్నా చౌకులు ఎత్తేస్తారని నిరసన చెప్పాలని. అప్పుడు మా టీఎన్జిఓ సంఘం మాట్లాడతలేదని అప్పుడు అన్నారు. అప్పుడు మాట్లాడతలేదని చెప్పారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్తారు. మరి ఎట్లా ఉండాలి? ఎన్ని రోజులు పాటించాలి? సమయం ఎన్ని రోజులు పాటించాలి చెప్పండి. మరి ఎన్ని రోజులకు మాకు ఆర్థిక వెసులుబాటు ఉండదు, అన్ని రోజులు ఆగుతాం. మరి అన్ని రోజులు ఆగలేని పరిస్థితిలో ఇలా ఉద్యోగులు ఉన్నారు. మాకు కూడా కిందికి చాలా ఫోర్స్ ఉంది. చాలామంది ఇలా ఘోరమైన పరిస్థితి ఉంది. మమ్మల్ని అయితే దుర్భాషలు ఆడుతారు. వాళ్ళు కూడా ఇలా ఉద్యోగులు కొందరు అయితే లెటర్లు రాసి మీరు కూడా అమ్ముడు వేయరు అని చెప్పి మాట్లాడుతారు. మరి ఎట్లా చెప్పండి? ఇలా ఉద్యోగ సంఘాలుగా మేము పెద్ద సంఘంగా మేము ఉన్నాం. ఇలా అన్ని సంఘాలను జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. గతంలో లేకుండా తెలంగాణ ఉద్యమంలో అందరూ జేఏసీ వచ్చింది. ఇప్పుడు అన్ని సంఘాలు వచ్చి జేఏసీ ఏర్పడదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతాం, మీరు పిలిచి మాట్లాడి మీ పరిస్థితితో మా పరిస్థితితో ఒక ఉద్యోగులే కాదు కదా, అందరూ ఎదుర్కోవాలి. సంక్షోభం వచ్చినప్పుడు, ఆర్థిక సంక్షోభం వచ్చి అందరూ ఎదుర్కోవాలి. మీరు ఎక్కడ తక్కువ చేస్తలేరు. ఒక ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చారు సంక్షోభం అంటారు. మరి ఇలా ఏమైనా తగ్గించుకున్నామా? మా తెలంగాణ వచ్చిన తర్వాత అందరి ఎమ్మెల్యేలు నియంత్రణ చేసుకోవాలని అంటున్నాడు. ఏం చేస్తారు మరి? స్వీయ నియంత్రణ ఎవరు, మీరు చేసుకోవాలా లేకపోతే ప్రభుత్వం చేసుకోవాలా? ప్రభుత్వం చేసుకోవాలి, మేము చేసుకోవాలి, ప్రజలు కూడా చేసుకోవాలి. ఇలా రాజ్యాంగంలో ఏమున్నది? మీరు ఎవరైతే వీకర్ సెక్షన్కో ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళకి అని చెప్పారు. మరి ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఇలా ప్రభుత్వ పథకాలు కావవి రాజకీయ పథకాలు లెక్క పెట్టేసి ఇలా ఆర్థిక ఏమంటారు దాన్ని క్రమశిక్షణ లేని సభ. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు నెంబర్ స్టేట్మెంట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం అడుగుతారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది రిటైర్డ్ అవుతారు, ఎంతమంది కొత్త రిక్రూట్మెంట్ అని చేసుకొని ఒక బడ్జెట్ లెక్క తయారు చేస్తారు. దానికి ఒక 20% యాడ్ చేస్తారు. యాడ్ చేసి విడుదల చేస్తారు. అవి అన్నీ పోయేటాక మిగిలిన బడ్జెట్ను మన సంక్షేమ పథకాలు చేసుకుందామా, దుబారీ చేసుకుందామా, ఇంకేమైనా సెలబ్రేషన్ చేసుకుందామా పెట్టుకుంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగుల పైసలు కూడా పెట్టుకుంటారా? ఉద్యోగులు ఇవాళ మ్యాండేటరీ కదా. మీ యాజమాన్యం ఇప్పుడు ఇలా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు పనిచేస్తామా? మన డ్రైవర్ కింద జీతం ఇవ్వతాం, నాకు పని చేస్తాడా? మేము జీతభత్యాలు అడుగుతున్నాం, మనం బోనస్ అడుగుతున్నాం, జీతాలు పెంచుకొని అడుగుతున్నాం అని చెప్తున్నాం. ఎక్కడ అడగలేదు. బోనస్ ఒక్క పైసా మాకు అవసరం లేదు, జీతం పెంచుడు కూడా మాకు అవసరం లేదు. మా డిఏలు, మా పెండింగ్ బిల్స్ మాకు న్యాయబద్ధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటిదప్పుడు డిఏ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పుడు ఒప్పందమే కదా, కేంద్రం ఇవ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.
మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుంది. మరి ఎందుకు అవుతుంది? ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వలన. నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవని చెప్పేసిండు, చాలా కరాకటింగ్ చెప్పిండు, మొన్న రెండు జేబులు బయటికి పెట్టి చెప్పిండు. ఇంకేం చేస్తారు మరి ఉద్యోగ సంఘాలు? కింది స్థాయి నుంచి మీకు ప్రెజర్ ఉందని చెప్తున్నారు, కింది స్థాయిలో కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, మా నాయకులు ఏం చేస్తారని చెప్పేసి. మరి ఏం చెప్తారు? ముఖ్యమంత్రికి ఏం చెప్తారు, ఇటు మీ కింది స్థాయి సిబ్బందికి ఏం చెప్తారు? మరి మేము తీసుకున్న ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి మేము కోసుకొని తింటామా? ఇక మేము కూడా మా కింద వాళ్ళు మమ్మల్ని కోసుకొని తినమంటే వాళ్ళేం కోసుకొని తింటారు? అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకో మరి ఆ బాధలో అన్నాడో ఏమో తెలియదు, కానీ మరి రోజు రోజు మన పెంచుకోవాలి, ఆర్థికంగా పెంచుకొని మా ఉద్యోగులకు న్యాయమైన ఇవ్వాలి. నేను అన్యాయంగా అడుగుతలేము, మా జీతభత్యాలే అడుగుతున్నాం. ఏమంత మేము కూడా తగ్గించుకుంటున్నాం. అందరం తగ్గించుకోవాలి, ప్రభుత్వం తగ్గించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, ఎమ్మెల్యేలు తగ్గించుకోవాలి, మంత్రులు తగ్గించుకోవాలి, రాజకీయ నాయకులు తగ్గించుకోవాలి. మన ప్రజలకు అన్నీ ఫ్రీ ఇచ్చేసి ఇలా ఫ్రీ అనేవాడు అనేది ఉన్నదా? రాజ్యాంగం ఉన్నదా? మీది ఎవరైతే ఆర్థికంగా వెసులుబాటు ఉన్నదో, ఆర్థికంగా వీక్ ఉన్నారో, వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అది సక్రమంగా చేయండి. అన్ని ప్రభుత్వాలు, అన్ని ప్రతిపక్షము, మిత్రపక్షం అందరూ ఒకసారి కూర్చోండి. ఇట్లా పోతే దేశ పరిస్థితి ఏమవుతుందో కొన్ని దేశాలు అయితే చూస్తున్నాం కదా. ఇటువంటి పరిస్థితి రాకుండా చూడవలసింది. మీకు ఎవరైతే ఎలక్షన్లో నిలబడ్డప్పుడు వాస్తవానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏముంది, మేమస్తే ఏమిస్తే ఎట్లా అయితే అని అన్నీ మనం ఒక వైట్ పేపర్లు ఇచ్చి వచ్చేటట్టు చేయండి. ఇష్టం ఉన్న పథకాలు మనం పెట్టుకుంటున్నాం. మరి వచ్చేవారికి జీతాకు బాధ్యాలు ఇచ్చడానికేమో ప్రభుత్వ ఉద్యోగము. ఇంతకుముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అవన్నీ చూసుకోకుండానే హామీ ఇచ్చిందంటారా మేనిఫెస్టోకి సంబంధించి? ఎవరైనా గతి అవుతున్నాం, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరు దీన్ని అతిథం కాదు. మా ప్రభుత్వాలు రావాలంటే వాళ్ళు ఒకటితో రెండు ఇవ్వాలని అనుకుంటున్నారు అనేవాటికి ఈ పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఎప్పుడో రోషయ్య మాట్లాడిన మాట ఇలా స్క్రోలింగ్లు వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు అవుతుంది అంట. ఇది మన దక్షిణ తెలంగాణనే, మన దక్షిణ భారతదేశంలో ఇది వస్తుంది. దీన్ని తగ్గించుకోవాలి. ప్రజలకు కూడా వాళ్ళకి చెప్పాలి. ఎవరైతే ఇవాళ ఎక్కడి నుంచో మనం బీహార్ నుంచి వర్కర్లు తీసుకొచ్చుకుంటాం, రాజస్థాన్ నుంచి వర్కర్లు తీసుకొస్తాం. మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ గుజరాత్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణలో ఎక్కడో దుబాయ్ భాస్కర్ పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళ చేత వాళ్ళు పనిచేసే కొనుగోలు శక్తిని పెంచేటట్టు ఇలా ప్రజలకు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అంటే ఒకవైపు ఆర్టీసీ స్ట్రైక్ అని చెప్తున్నారు, మీరు కూడా ఆ ప్రత్యక్ష కార్యాచరణ స్టార్ట్ చేశారు. ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన నేను ముఖ్యమంత్రి మాట్లాడినా, లేకపోతే క్లియర్గా చెప్పినట్ట మీరు ఏం చేసుకోండి అని మీకు ఏమన్నా ఇండైరెక్ట్గా ఏమన్నా చెప్పిండా? మరి మేము 3 నెలల కిందనే కార్యాచరణ ఇచ్చినాం. వాస్తవానికి 3 నెలల కింద ఇది చెప్పినాం. మీకు కూడా పేపర్లో వచ్చింది. ఆ భాగంగానే మాట్లాడినాం. ఆర్టీసీ వాళ్ళు మొన్న వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా పిలిచి న్యాయమైన డిమాండ్ చెప్పండి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగం చేసేస్తాం, మళ్ళీ డిఏలు అన్నీ అవే పెన్షన్లు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఏ ప్రభుత్వం చూసినా గట్టే ఉంటే ఎట్లా పరిస్థితి? ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ జీతం ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు వేరే రాష్ట్రాలు తప్పుగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా అన్నాడో మాకు తెలియదు. మేము కూడా త్వరలోనే మనం పిలిపియండి, మాట్లాడండి. మంత్రుల కమిటీకి ఇబ్బందికరంగా అయితే వాళ్ళకి టైం దొరకకపోతే అసలు వాళ్ళకి టైం దొరుకుతారు. 3 మంత్రులు కలవాలంటే మన అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు కలుస్తలేరు, ఎక్కడ 3 మనసులు కలుస్తారు. 7 నెలలు అవుతుంది. కాకపోతే ఐఏఎస్లను వాళ్ళని పెట్టండి, సెక్రటరీలను పెట్టండి. మా సమస్య ఏంటండి? జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశం ఇదివరకు పెట్టలేదు. చీఫ్ సెక్రటరీ గారిని కూర్చొని మన అప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ, పోయిన చీఫ్ సెక్రటరీ గారు ఒక్కరోజు పిలిచి మాట్లాడుతూ కొట్టు. మరి ఎవరినాలే? మా సమస్యలే కాదు ప్రజల సమస్యలు కూడా ఉంటాయి. ఒక పంచాయతీ సెక్రటరీ ఆ గ్రామ పంచాయతీ నడపాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సంవత్సరం నుంచి వాళ్ళకి ఫండ్స్ ఏమి ఇస్తలేరు. ఎట్లా నడుస్తుంది అక్కడ? పారిశుద్ధ్యం ఎట్లా వస్తుంది? హాస్టల్ వెల్ఫేర్లో స్కీములు, కొత్త స్కీమ్ పెట్టిరు, వాళ్ళకి డబ్బులు ఇవ్వదు, అది ఎట్లా నడుస్తుంది? ముఖ్యమంత్రి ఇంకొక ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిండు, రాజకీయంగా కొందరిని ప్రేరేపిస్తారు అని చెప్పేసి. మిమ్మల్ని ఎవరన్నా రాజకీయంగా రెచ్చగొడుతారా, లేకపోతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అన్నారా, లేకపోతే మిమ్మల్ని అన్నారా? ఎవరినన్నా కూడా అంటే ఎవరైనా వేరే ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయా, రాష్ట్రంలో అస్థిరపరచడానికి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు? 206 సంఘాలు ఉన్నాయి మా దానిలో. ఎవల మనోభావాలు అది ఉంటాయి, ఎవరికి రెచ్చగొట్టే ఉన్నది. జేఏసీ నిర్ణయమే తుది నిర్ణయం. మీరు రెచ్చగొట్టినట్టున్నదా? 16 నెలలు ఆగినాం, అన్నా ఈరని నిరసనని చెప్తున్నాం కదా. ఎక్కడ సమ్మె అని లేదు, అది లాస్ట్ వస్తాం సమ్మె. ఇంకా అంచెలంచెల కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఉన్నాం కదా. అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. అది ఎవరు ప్రేరేపించారు ఉద్యోగ సంఘాల నాయకులకు. మాకు ఉద్యోగాలు చేసి కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు రాజకీయం లేదు, రాజకీయం అంటగడతాంటే తప్పది. ఇలా డిఫరెంట్ పార్టీలకు సంబంధించిన సానుభూతి పాలు ఉంటారు. మీకు తెలియదా? ఉద్యోగులు అంటే ఒకటే ఉద్యోగుల కులం.
మరి మాకు కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు. యూనిటీ స్ట్రెంత్ అని మా లోగానే ఉంటుంది టీఎన్జిఓ సంఘంలో. 80 సంవత్సరాల నుంచి ఉన్నది అంటే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ సంఘం నడుపుతున్నాం. అది కావాల్సి మాట్లాడిన మాటలే, కానీ ఎవ్వరు సంఘాలు మనం ప్రోత్సహించరు. కాకపోతే అడ్వాంటేజ్ తీసుకుంటారు రాజకీయంగా. మేము మాట్లాడుతుంటే ఇంకోళ్ళకి అడ్వాంటేజ్ తీసుకుంటారు, మేము మాట్లాడుతున్నాం కదా అని తీసుకుంటారు. అది రాజకీయంగా వాళ్ళు చేసుకుంటాం, మాకు సంబంధం లేదు. మీరు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మా సమస్యలు అడిగి తెలుసుకోండి, మీ న్యాయం అయితేనే ఇవ్వండి, అన్యాయంగా మాకు ఇవ్వకండి. ఫైనల్గా చెప్పండి, ముఖ్యమంత్రి ఆల్రెడీ మొత్తం తేల్చేసిండు, రాష్ట్రం మొత్తం దివాలా తీసింది, పరిస్థితి బాగాలేదు, 18,000 కోట్లు వస్తున్నాయి, మీకు అప్పచెప్తా, మీరే సెట్ చేసుకోరని చెప్పండి. ఇంకా నమ్మకం ఉన్నదా ముఖ్యమంత్రి మీద, మీ డిమాండ్లు నెరవేర్చడని చెప్పేసి? ఇప్పటికే రిటైర్మెంట్ అవుతారంటే భయం అవుతుందని మీరే ఇంత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలామంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా, ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సూసైడ్ వీడియోస్ కూడా తీసుకుని చాలా వరకు ఆ ఇన్సిడెంట్ జరిగినాయి. ఏం చెప్తారు మరి ఫైనల్గా? అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అందరం కలిసి కూర్చున్నాం, ఎమ్మెల్యేలు కూర్చున్నాం, మంత్రులను కూర్చుందాం, మాజీ పెన్షన్ ఇచ్చేటోళ్ళు వాళ్ళని కూర్చుందాం, మేము కూర్చుంటాం, ప్రజలకు కూడా కూర్చొని పెడదాం. మరి పైసలు లేనప్పుడు ఈ పథకాలు కూడా మీరు తగ్గించుకోరని ప్రజలను అడుగుదాం, మమ్మల్ని కూడా తగ్గించుకోరు, మమ్మల్ని అడుగుని రాజకీయ నాయకులు వాళ్ళని అడుగుదాం. మరి ఎవరిని అడగకుండా ఒక ఓన్లీ ఉద్యోగులకే సమయం పాటించమంటే ఎట్లా కలుగుతుంది? మరి ఏ తగ్గుతున్నాయి, ఏ పరిస్థితి తగ్గుతున్నాయి? తగ్గించుకుందాం. వాస్తవానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మేము కూడా సంతోషించడం కాదు. మన అందరం కలిసి కూర్చుని మన పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూర్చొని అందరినీ తగ్గించుకుందాం. ఆదాయం పెంచే మార్గాలు చెప్పండి అని అంటున్నారు మిమ్మల్ని. ఏం చెప్తారు మరి? ఆదాయం పెంచే మార్గాలు ఏమున్నాయి మీ దగ్గర? ఏమైనా ఉన్నాయా ఏమన్నా సీక్రెట్స్ ఆదాయం పెంచేటి గవర్నమెంట్కి ఏమన్నా? ఆదాయం అందరం మీరు చెప్తే మేము ఇంప్లిమెంట్ చేస్తాం దాన్ని. ఇక ఇప్పుడు అన్నీ చేసేది మేము, మా ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఈ ఆదాయం వచ్చిందంటే కారణం ఈ ఉద్యోగులు పనిచేస్తే వస్తుంది. ఇది తీసుకొచ్చేది మేమే కదా ఉద్యోగులుగా. ఇక రెవెన్యూ ఉద్యోగులు పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది. ఆల్రెడీ అన్ని మార్గాలు, కొత్త మార్గాలు ఏముంటాయి? ఇక మీరే పథకాలు తీసేస్తే ఇప్పుడు ఉన్నది ల్యాండ్ ఎల్ఆర్సీ చేస్తారు, కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, రెగ్యులరైజ్ చేయండి, వాళ్ళకు ఫైన్ డబ్బులు వేయండి. ఇప్పుడు సొసైటీలు కూడా ఉన్నాయి, మాకు సొసైటీలు కూడా ఉన్నాయి కదా. ఆ సొసైటీలో మరి ఆ భూములుగా వేసేసి వాళ్ళకు అది వేసేసి రెగ్యులరైజ్ చేయండి. దానికి ఒక 8,000 నుంచి 10,000 కోట్లు వస్తాయి. పిలిచి మాట్లాడండి. మరి ప్రభుత్వ భూములు గతంలో వాళ్ళు ప్రభుత్వ భూములు అమ్మారు, వీళ్ళు అమ్ముకుందామన్నా ఈ పరిస్థితి బాగాలేదు. మరి కూర్చొని మనం ఎట్లా చేద్దామని ఒక కమిటీ వేయండి, ఆర్థిక వనరులు ఎట్లా చేద్దామని, దాన్ని ఏం చేద్దామని చెప్పండి. మమ్మల్ని కూడా అలా భాగస్వామ్యం చేయండి. మరి ఒక ఉద్యోగులకే కాదు కదా, ఇలా చాలామంది మంత్రులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు. ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది రాష్ట్రీయ? జూన్ తర్వాత మీ కార్యాచరణ ఏంటి? మీరు కూడా ఆర్టీసీ లాగా ఏమైనా స్ట్రైక్ పోతారా, లేకపోతే ఇట్లనే కామ్గా కూర్చొని ఉంటారా? స్ట్రైక్ అనేది లాస్ట్ అంతిమంగా చేసే పని మాదల్లా. ఇక లాస్ట్ మాతో కానప్పుడు మేము ఎప్పుడైనా సిచ్యువేషన్ ఏమున్నది. ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా ఉద్యోగులుగా ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ ఇప్పుడు నువ్వునైతే ఇంట్లో కూడా మన పిల్లగాడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? వాడు మన మీద తిరుగుబాటు చేస్తాడు. మా జితపత్యాలు అయితే ఇవ్వాలి కదా. ఇయ్యని పరిస్థితి కూడా అంటారు ఒకవేళ స్ట్రైక్ చేస్తే. ఎస్మా అని ఉంటారు, ఎస్మా ఉంటారు. అంతకుముందు ఎస్మా పెట్టిర్రు, మాకు సుప్రీంకోర్టు మాకు ఏం చెప్పింది? సమ్మె హక్కు అని చెప్పింది. ఇక అన్నీ చెప్తుంటారు, భయపెడుతుంటారు, అది చేస్తుంటారు. మరి ఇక భయపెడుతుంటారు. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఎందుకు భయపడతాం? ఉద్యోగులుగా మాకు ఉద్యోగులు అండా ఉన్నది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కదా. ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? వాళ్ళు న్యాయమైన డిమాండ్లే కదా. మాకు పెంచమని అడుగుతామే, మాకు అది ఉండాలి. మాకు ఇన్ని రోజులు ఇచ్చేటే ఇవ్వమంటున్నాం, మనకు కొత్తగా ఇవ్వమని నేను చెప్తాను. కాబట్టి మా న్యాయమైన డిమాండ్స్ అన్నీ పెండింగ్ డిమాండ్స్ అవన్నీ ఇవ్వాలి. హెల్త్ కార్డు ఇవ్వడానికి ఏమున్నది? మేమే కాంట్రిబ్యూట్ చేస్తా అన్నాం కదా. 350 కోట్లు మేము ఇస్తాం, ప్రభుత్వం 350 కోట్లు వాళ్ళు ఇస్తారు. ఇలా మెడికల్ రియంబర్స్మెంట్ అయితే దాదాపు 500 కోట్లు ఖర్చు అవుతున్నది. 350 కోట్లతో పోతుంది కదా. అది కూర్చోండి చిత్తశుద్ధి ఉండాలి దానికైనా. అధికారులు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అధికారులు మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మనం పిలిచి మాట్లాడండి, మా సమస్యలు అడిగి తెలుసుకోండి. మంత్రులకు కూడా చెప్తున్నా, మీ శాఖలో మమ్మల్ని పిలవండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నదో మాకు చెప్పండి, మా ప్రాబ్లం ఉన్నది మీకు చెప్తాం. కనీసం మాట్లాడకుండా, రివ్యూ చేయకుండా ఆ కింది ఉద్యోగి ప్రాబ్లం ఏమున్నదని చెప్పవలసిన బాధ్యత ఉంది. పంచాయతీ సెక్రటరీలకు ఏదో కార్యక్రమం పెడుతున్నాం, ఆ చెత్తనంతా తీయాలి, ఇవన్నీ జోకాలి, ఇవన్నీ సేంద్రియ ఎరువు తయారు చేయాలంటే అక్కడ ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఎంతమంది ఉన్నదో చూడండి. వట్టిగే పథకాలు ఇచ్చుకుంటే కాదు కదా. కింద పని చేయాలంటే దానికి ఉండాలి కదా, ఒక బలమైన శక్తి ఉండాలి. ఇలా క్యాడర్ స్ట్రెంత్ లేదు. దాన్ని 33 జిల్లాలు చేసారు. ఆ జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ లేదు. ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. పనిభారం బాగుంది, ఉన్నకాడ పనిభారం ఉన్నది, లేని కాడ లేదు. ప్రభుత్వం కూడా ఒకటే కొడుతున్నాం. ఇవన్నీ చేయాలంటే జాయింట్ సబ్ కౌన్సిల్ పెట్టి
మా సమస్యలు అడిగి తెలుసుకోవాల్సింది ప్రభుత్వం. ఖచ్చితంగా మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ పిలిపించి మాట్లాడుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కేవలం స్వీయ నియంత్రణ అనేది మాకు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులుగా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మీరు స్టార్ట్ చేస్తేనే అటు మా దగ్గర నుంచి అటు ప్రజల దగ్గర నుంచి అన్ని విషయాలకు సంబంధించి ఆ కట్టడి చేస్తేనే రాష్ట్రం ఏదైనా పరిస్థితి బాగుండేటట్టుంది. ఇప్పటికైతే ఉద్యోగులుగా మా ఈ గొంతమ్మ కోరికలు కాదు, మాకు వచ్చే డబ్బులు మాకు ఇస్తే మాత్రం మా పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవి మాకు ఇస్తే మాత్రం మాకు చాలు. ఒకవేళ సమ్మె గురించి ఆలోచించాల్సి వస్తే చివరి అస్త్రంగా ఆ సమ్మెను కూడా అవసరమైతే మేము ప్రయోగిస్తామని చెప్పేసి జగదీశ్వర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.